హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. ఫస్ట్ అయితే దీన్ని అయితే తయారు చేసేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయితే కావాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మీడియంగా ఆయిల్ అయితే హీట్ చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్రనైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. అందులోనే గుండు పప్పును కూడా వేసుకుందాం. 1/2 స్పూన్స్ గుండు పప్పుని అయితే వేసుకున్న తర్వాత ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులో 5 అన్న 6 అన్న మిరపకాయలని చాపింగ్ చేసుకొని అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకుందాం. ఆ తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసుకొని అయితే చాపింగ్ చేసుకొని అయితే వేసుకుందాం. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకుందాం. తర్వాత అందులోనే 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాం. ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయితే చేసుకోండి ఆయిల్లో. ఆ తర్వాత అందులోనే మామిడికాయనైతే వేసుకుందాం. మామిడికాయనైతే తీసుకొని దాన్ని అయితే పీల్ చేసి గ్రేట్ చేసుకోండి. చూడండి, వీడియోలో ఉన్న చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. మంచిగా వాష్ చేసుకోండి. మ్యాంగోని అయితే పీలింగ్ చేసుకోండి, పీల్ ఆఫ్ చేసుకోండి. తర్వాత అందులోనే వేసేయండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మంచిగా గ్రేట్ చేసి వేసుకోండి. ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకొని ఇదైతే మొత్తం ఫ్రై అయితే చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే ఒక 2 మినిట్స్ వరకు అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత అందులోనే పసుపునైతే వేసుకుందాం. 1/4 పసుపు అయితే టీ స్పూన్ అయితే వేసుకుందాం. వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 2-3 సెకండ్స్ 4 సెకండ్స్ వరకు అయితే మిక్స్ అయితే చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇది ఒక 2 మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే విధంగా అయితే చేసుకొని చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకుందాం. ఈ విధంగా అయిన తర్వాత అందులోనే రైస్ అయితే వేసుకుందాం. రైస్ అయితే ఫస్టే చేసుకొని పెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే ఫస్టే వేసుకున్నా. ఆ తర్వాత రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే వేసుకొని ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ వరకు అయితే మిక్స్ అయితే చేసుకోండి. నేనైతే రైస్ అయితే ఫస్టే కుక్ చేసి సైడ్కి అయితే పెట్టేసా. తర్వాత వేసుకోండి. సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఒక 5 అన్న 6 అన్న కప్స్ అయితే నేనైతే రైస్ తీసుకున్నా. ఇందులో వేసి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే
మిక్స్ అయితే చేసుకోండి. మామిడికాయ తలగాలి అంటే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ విధంగా అయితే వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రెసిపీస్ వస్తాయి ఈ ఛానల్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదంతా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదైతే ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఓ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిక్స్ అయితే చేసుకొని చూడండి. ఆ తర్వాత అందులోనే కొత్తిమీర ఆకునైతే వేసుకొని ఈ విధంగా అయితే వస్తుంది. ఇదైతే ఒకసారి అయితే కలుపుకోండి. మొత్తం అయితే మిక్స్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి, ఈ విధంగా అయితే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయింది. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి.